నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన జిఎస్కే ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అది మన జిఎస్కే ఆర్ట్స్ అంటే మన గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్లో. నేను కూడా వచ్చి చాలా రోజులు అయిపోయింది రాక. టోటల్గా మాత్రం వర్క్ అప్డేట్ అయితే ఇస్తాను, చూద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం భారీ భారీ గణపతులు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే కొన్ని ముంబై స్టైల్ విగ్రహాలు కూడా ఉన్నాయి. కలరింగ్ వర్క్ ఎంతవరకు అయింది అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ చూద్దాం. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం మొత్తం వీడియో అనేది చూడండి, ఓకేనా. లొకేషన్ కూడా మీకు వీడియో రూపాయలు అయితే నేను చూపిస్తాను. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక మన గూగుల్లో పోయి మన ధూల్పేట్లో గణేష్ సింగ్ కళాకారాన్ని కొట్టేస్తే మన లొకేషన్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ విగ్రహాలు మాత్రం చూద్దాం ఇక. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన జిఎస్కే ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జిఎస్కే ఆర్ట్స్ అంటే మన గణేష్ సింగ్ కళాకార్ ధూల్పేట్లో. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తా. ఇక కలరింగ్ వర్క్ ఎంతవరకు అయింది ఏంటిది అని మాత్రం, ఓకేనా. చూద్దాం ఒక్కొక్క మోడల్ విగ్రహం కూడా. ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్లో మన గజరాజ్ ఫేస్ అయితే ఉండడం జరిగింది గణేశునికి. అది చూసింది కదా, పెయింటింగ్ వర్క్ మాత్రం ఎంతో బ్రహ్మాండంగా రావడం జరిగింది. అండ్ అలానే మన గోల్డ్ వర్క్ కూడా చాలా నీట్గా మాత్రం ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చూడండి, దంతాలకు కూడా గోల్డ్ వర్క్, ఐ పెయింటింగ్ చూసింది కదా గజరాజ్. సేమ్ మన గజరాజ్ ఫేస్ ఇలా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే మాత్రం గణేశునికి లెఫ్ట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. మన ముంబై మోడల్ గణేష్, ఇది ముంబై మోడల్ కాన్సెప్ట్ గణేష్ చూసింది కదా. ఇక్కడ గణేశుని చూసుకున్నట్టయితే కమ్మర్ పట్ట కూడా రావడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే మనకు కాషాయం చూసింది కదా, కాషాయం. అండ్ బ్యాగ్ మన బార్డరింగ్ చూసుకున్నట్టయితే ఓం ఉచ్చి కలరింగ్ వర్క్తో అయితే ఉండడం జరిగింది. గణేశుని చూడండి, 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుంది, కానీ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఇక్కడ బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే 3 లయన్స్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. చూడండి, 3 లయన్ ఫేసెస్. అండ్ కలరింగ్ కూడా చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో మంచి షైనింగ్ వర్క్తో అయితే రావడం జరిగింది గణేశుడు. అండ్ పంచా చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండ్ కమర్ పట్ట గ్రీన్ కలర్ చూసింది కదా. కండువ కూడా మంచి డిజైనింగ్ వర్క్తో అయితే కండువ రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, ఎంత బ్రహ్మాండంగా ఉంది, భారీ బొజ్జగనపయ్య. ఇక్కడ పైన చూసినలా మన నెమలికలు అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇక్కడ కిరీటం పైన చూసుకున్నట్టయితే కొంచెం జూమ్ చేస్తున్నాను, నెమలి చూసింది కదా, మంచి డిజైనింగ్ వర్క్. పగడి కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. ఐ పెయింటింగ్ మాత్రం చాలా నీట్గా అయితే ఐ పెయింటింగ్ రావడం జరిగింది. బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ ఓం. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణుడు అయితే ఉండడం జరిగింది చూడండి, తొండం పైన. అండ్ తామర పువ్వు చూసిన కదా. ఆభరణాలు కూడా చాలా నీట్గా అయితే మాత్రం రావడం జరిగింది. అండ్ చేతిలో ఓం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గణేశునికి పారస్ ఒక చేతిలో చక్రం చూసింది కదా. అండ్ నెయిల్ పెయింట్స్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. చూసింది కదా ఎంత భారీగా బొజ్జ గణపతి అయితే ఇండుగా అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఇక్కడ రైట్ నుంచి పిల్లోకి ఇట్లా వరిగి కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి గణేశుడు. కడాలు కూడా అదే విధంగా మాత్రం భారీగా అయితే ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్న ఇక్కడ చూడండి నెయిల్ పెయింట్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏళ్ళు కూడా ఉంగరాలు చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకోవచ్చు గోల్డ్ వర్క్ మాత్రం చాలా బాగుంది. రియల్గా గోల్డ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి. చాలా నీట్గా మంచిగా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు మన జిఎస్కే ఆర్ట్స్ వాళ్ళది ఏ విధంగా ఉంటుంది దాని ఫినిషింగ్ వర్క్ మాత్రం. అండ్ కలరింగ్ అయినా కానివ్వండి. చూద్దాం ఇంకొక మోడల్ విగ్రహం కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన సిద్ధి గణపతి చూడండి. ఇక్కడ సిద్ధి గణపతి చూసింది కదా. పోయినసారి మాత్రం మన ఏదో ఒకటి అయితే మాత్రం అన్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా ట్రెండింగ్ అయితే కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మంచి సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ షోలలో మాత్రం గోల్డ్ వర్క్ అండ్ పగడి ఇట్లా వచ్చేది ఇంకా చాలా ఉన్నది. ఇంకా గోల్డ్ వర్క్ చూసింది కదా. ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే ఆభరణాలు రావడం జరిగింది. ఒక చేతిలో బ్యాక్ సైడ్న ఒక చేతిలో చూసుకున్నట్టయితే తామరపు, ఒక చేతిలో చూసుకున్నట్టయితే పారస్. అండ్ అలానే రిద్ధి అమ్మవారు అండ్ సిద్ధి అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది. కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఐ పెయింటింగ్ ఒక్కటే కంప్లీట్ కాలేదు, మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా బొట్టు కూడా ఇంకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ బొజ్జ కూడా అలానే స్నేక్ అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అమ్మవాళ్ళని కూడా దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తా అన్నాను కదా, కొంచెం జూన్ తగ్గిస్తున్నా.
జూమ్ తగ్గించి మాత్రం అమ్మవారికి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రిద్ధి అమ్మవారు మంచి స్మైలింగ్ ఫేస్తోని అండ్ సిద్ధి అమ్మవారు కూడా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ గణేశునికి చూసుకోవచ్చు, చాలా క్లియర్గా అయితే మాత్రం మీకైతే చూపిస్తాను నేను. ఇక్కడ అమ్మవారి శారీస్ కూడా గ్రీన్ కలర్ అండ్ బ్లౌజెస్ చూసుకున్నట్టయితే పింక్ కలర్లో చూసిన కదా. స్నేక్ కూడా ఎంత భారీగా అయితే ఉండడం జరిగిందో గణేశుడు చూసింది కదా, చాలా బాగున్నదండి విగ్రహం మాత్రం. అంత నీట్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో బుజ్జ గణపయ్య అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఇక హైట్స్ అంటే ఇక మీకు అందరికీ తెలుసు మన ధూళిపేటలో మొత్తం జంబో భారీ భారీ గణేశులు అయితే ఉండడం జరుగుతుందని. అండ్ తొండం పైన కూడా ఆభరణాలు చూడండి ఎంత నీట్గా రావడం జరిగింది, గోల్డ్ వర్క్. అండ్ అలానే ఒక తొండం పైన చూసుకున్నట్టయితే మేబీ నాకు తెలిసి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అయితే ఉండడం జరిగింది అనుకుంటున్నా. చూసింది కదా, ఐ పెయింటింగ్ మాత్రం చాలా నీట్గా. ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. చిన్నగా బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ అలానే అడ్డబొట్టు కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. బుజ్జ గణపయ్య. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారి కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇది 2025లో మాత్రం చాలా చాలా ట్రెండింగ్ అవడం జరిగింది. చూసింది కదా, చూసి మన దశావతారాలు అయితే తొండం పైన ఉండడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు గణేశుని చెస్ట్ పైన లక్ష్మీ అమ్మవారి బిల్లలు కూడా అయితే ఉండడం జరిగింది. చేతికి కాళ్ళకు కడాలు మొత్తం గజమాల కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. ఏ విధంగా అయితే మన వెంకటేశ్వర స్వామి వారి ఉంటారో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం చూసింది కదా, మంచి నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ మూషికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్తో ఉంటుంది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన ముంబై మోడల్ కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్న చూసుకున్నట్టయితే నెమలి అండ్ నెమలికలు అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో కమర్పట్ట గ్రీన్ కలర్లో సింహాసనం పైన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకా మన కండువ అయితే ఇంకా రాలేదు. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. కుందన్ వర్క్ చూడండి ఎంత నీట్గా అయితే మాత్రం కుందన్ వర్క్ అయితే రావడం జరిగిందో. ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా నీట్గా ఐ పెయింటింగ్ కూడా రావడం జరిగింది. 4 హ్యాండ్స్తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. మంచిగా పగడి చూసింది కదా, ఎంత న్యాచురల్గా మాత్రం పగడి అయితే రావడం జరిగిందో. అండ్ కుందన్ వర్క్ కూడా చాలా చాలా నీట్గా రావడం జరిగింది. పగడి వచ్చేసి రెడ్ కలర్లో. గణేశుని చూసుకున్నట్టయితే ఒక త్రిశూలం చేతిలో, ఒక చేతిలో పారస్ చూసింది కదా. కుందన్ వర్క్ కూడా మాత్రం చాలా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ పంచ కూడా గోల్డ్ వర్క్ అండ్ బార్డరింగ్ కూడా డిజైనింగ్. ఒక చేతిలో చూసుకున్నట్టయితే గణేశునికి మోదక్ పట్టుకొని అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, సేమ్ గజరాజ్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నాకు చాలా కొత్త విషయాలు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ అని ముందుకు వస్తాను.